యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు. యేసుప్రభు దారిలో వెళ్తున్నారట. ఒక గుడ్డివాడు కనిపించాడట. ఆ గుడ్డివాడు ఎవరయ్యా అంటే పుట్టు గుడ్డివాడు. అంటే పుట్టకనుండే అంటే లోకాన్ని చూడనటువంటి వాడు. పుట్టినప్పుడు కళ్ళుంటే దృష్టి ఉంటే లోకాన్ని చూడవచ్చు. కానీ పుట్టుకునేలోనే తల్లి గర్భం నుండి బయటకు రావడంతో గుడ్డివాడుగా పుట్టినటువంటి వాడు ఈ లోకాన్ని చూడలేడు. ఆ కేటగిరీకి చెందినటువంటి వాడు ఈ గుడ్డివాడు. వీరికి ఒక డౌట్ వచ్చింది. ఎవరికి? శిష్యులకి కదా. ఏంటి ఆ డౌట్ అంటే, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలు బాగోలేదు అనుకోండి, వంకరగా టింకరగా పుట్టారు అనుకోండి, ఏమనుకుంటారు? వీళ్ళు ఏం పాపం చేశారో అందుకే పిల్లలు ఇలా పుట్టారు అలా పుట్టారు అనుకుంటాం. యేసు ప్రభు వారు ఎంత చక్కగా సమాధానం చెప్పారు చూడండి. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. పాపం చేస్తే అలా పుట్టలేదు. పాపం చేస్తే తల్లిదండ్రులు పాపం చేస్తేనో తను పాపం చేస్తేనో ఇలా అలా పుట్టలేదని కుండ బద్దలు కొట్టినట్టు యేసు ప్రభు వారికి సమాధానం చెప్పాడండి. అంటే వారిలో ఉన్నటువంటి ఒక అపోహ, వారిలో ఉన్నటువంటి ఒక సందేహాన్ని తీర్చేశాడండి. ఏంటంటే మనలో ఒక సందేహం ఉంటుంది, ఒక అనుమానం ఉంటుంది. ఆ రోజు ఆ ఇంట్లో చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, చనిపోయిన వారు దయ్యాలై తిరుగుతారా? మీరు తెలుసుకోవాలనుకుంటే అడ్రస్ ఉంది అక్కడ, రండి. మనం కూడా ఇదే అపోహ ఉంటాం. ఇటువంటి అనుమానాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతారని. ఇక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వారి తల్లిదండ్రులు తప్పు చేశారేమో, పాపం చేశారేమో, లేదా తనే పాపం చేశాడేమో, అందుకే వీడు ఇట్లా గుడ్డివాడై పుట్టాడేమో అని అంటుంటే యేసుప్రభు వారు అంటున్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీని గుడ్డివాడుగా పుట్టినని చెప్పేసి చెప్తున్నాడండి. ఆ తర్వాత 6వ వచనం మనం చూస్తే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడినట్టు వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపగలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నిజంగా ఆ బురద వెలుగు పూయాలి. ఎవరికైతే అనుమానం ఉందో, అపోహలు ఉన్నాయో, అటువంటి వాళ్ళకి బురద పూస్తే ఆ పట్టినటువంటి ఆ కళ్ళకు పట్టినటువంటి పొరలన్నీ కూడా రాలిపోయాయేమో కదా. పొరలన్నీ కూడా రాలిపోయాయేమో. ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను ఆ కళ్ళ మీద పూసి వెళ్ళి సిలోయామను కోనేటిలో కడుక్కోమని చెప్పినప్పుడు తను మరలా దృష్టి పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుణ్ణి ఇంకొక కోణంలో మనం చూస్తే, మరొక డైమెన్షన్లో మనం చూస్తే, గుడ్డివానికి కన్నుగా ఉన్నటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. అక్కడేమో నత్తివానికి నోరుగా ఉన్నాడు, ఇక్కడేమో గుడ్డివానికి కన్నుగా ఉన్నాడు. అందుకంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక 3వ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళదాం. ఒకడేమో నత్తివాడు, 2వ వాడేమో గుడ్డివాడు, 3వ వాడేమో ఏమని చెప్పుకున్నాం? ముళ్ళు ఉన్నవాడు. ఈయనకున్న ముళ్ళు ఏంటో, ఎప్పుడు గుచ్చుకున్న ముళ్ళు, ఆ ముళ్ళు సంగతి ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. పౌలు కొరింథీ సంఘానికి ఈ 2వ ఉత్తరం రాస్తూ నిజంగా ఎంత గొప్ప దైవ ప్రత్యక్షతను రాశాడంటే, పరదేశుకు సంబంధించిన విషయాలు రాశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ విషయాలు అవి? పర సంబంధమైన విషయాలు, పరదైసుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడే నేను మీకు చెప్పాను, చనిపోయిన వారు దయ్యాలై తిరుగుతారన్నానే, దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. పరదైసు సంబంధించినటువంటి ఒక దర్శనాన్ని చూచాడట. ఆ దర్శనంలో పౌలు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ఒక వ్యక్తి పరదైసుకు కొనుపోబడుతున్నాడట. అతడు శరీరంతో కొనుపోబడను, శరీరము లేక కొనుపోబడను నేనైతే ఎరుగును, కానీ ఒక అతడైతే పరదేశుకు వెళుతున్నాడు. ఆ ప్రత్యక్షతను నేను చూస్తూ ఉన్నానని చెబుతూ, ఇటువంటి అనేక ప్రత్యక్షతలు నాకు కలిగి ఉన్నాను. నా శరీరంలో ఏముందట అమ్మా? ఒక ముళ్ళు ఉందట. ఎందుకు పెట్టాడో దేవుడు పౌలుకు ముళ్ళు అంటే, ఎచ్చిపోకుండా, నేను ఇంత గొప్ప
గొప్ప ప్రత్యక్షతను చూచాను కదా, నాకంతా తెలుసు కదా అని ఎక్కడ రెచ్చిపోతాడో అని దేవుడట పౌలంతటి వాడికే ఏం పెట్టాడట? ముళ్ళు పెట్టాడట. చచ్చిపోవాలని కాదండి, ఎక్కడ రెచ్చిపోతాడని. మనం కూడా చాలాసార్లు 4 డబ్బులున్నా, మన కూడా 4 మనుషులున్నా ఎంత రెచ్చిపోతామో. పౌలుకు కూడా దేవుని ప్రత్యక్షతల పట్ల ఎంత పట్టుందంటే, ఎంత జ్ఞానం గలటువంటి వాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తలులందరికంటే కూడా, అనగా యేసు ప్రభువు యొక్క శిష్యులందరికంటే కూడా ఆసియాలో గొప్ప పరిచర్య చేసినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈయనకున్నటువంటి స్కిల్ ఏంటంటే, ఈయనకున్నటువంటి ఆ నైపుణ్యత ఏంటంటే, నేర్పరితనం ఏంటంటే, ఈయనకి గ్రీకు నేపథ్యము తెలుసు, యూదా నేపథ్యము తెలుసు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అలాగున ఈయనకి 2 వైపులా 2 దృక్పథాలు, 2 పర్స్పెక్టివ్స్ అంటాం, 2 ఉద్దేశాలు తెలుసు. కనుక వీరిని బ్యాలెన్స్ చేయడానికి ఎంత చక్కటి పట్టుత్వము నైపుణ్యత ఉన్నదో పౌలు యొక్క పత్రికలు మనం చూస్తే చదివితే గ్రహించగలం. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో దాదాపు 13-14 పత్రికలు రాశాడండి. ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి వాడు ఎవరనంటే క్రొత్త నిబంధనలో ఈ పౌలుగే మనకు కనిపిస్తాడు. అంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఆయనకు, అంత గొప్ప దైవ ప్రత్యక్షత ఉన్నటువంటి పౌలుకు ఏమున్నదట? శరీరంలో ముళ్ళుందట. అది ఎందుకు తెలుసా? అక్కడ అంటాడు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము కదా నాకు శరీరంలో ఒక ముళ్ళుంది, ఒక నొప్పి ఉంది, ఒక బాధ ఉంది అని పౌలు చెప్తున్నాడండి. ఆ మాట చెప్తూ, నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు అక్కడ మోషేతో మాట్లాడి తన బలహీనతను తీసివేసి తన నోటికి నోరుగా మాటకు మాటగా ఎలా ఉంచాడో ఆ రీతిగా పౌలు యొక్క బలహీనతల్లో కూడా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణ. నువ్వెవరైనాను నీకే బలహీనత ఉన్నప్పటికీ నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుందని చెప్పేసి దేవుడు ఆ పౌలుతో మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఒంటిలో ముళ్ళున్నా ఈయన దేవుని కొరకు ఎంత బలవంతుడంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను. ఎందుకు తెలుసా? దేవుడు ఆయన బలహీనతల్లో ఉన్నాడు. నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. పౌలును దేవుడు ఎంత చక్కగా ఆ ముళ్ళున్నదని అతిశయపడకుండా, హెచ్చిపోకుండా ఉండడానికి ముళ్ళుంచి తనను ఎంత చక్కగా బలపరుస్తున్నాడంటే, తను ఎక్కడ బలహీనుడో అక్కడ బలాన్ని ఇస్తున్నాడట, ఎక్కడ బలవంతుడు అక్కడ తగ్గిస్తున్నాడట. అంటే రెచ్చిపోవటమే కాదు, బ్యాలెన్స్ చేయటం కూడా రావాలి కదా. అందుకే బలహీనుడుగా ఉన్నప్పుడేమో దేవుడు బలాన్ని ఇస్తున్నాడు, బలవంతుడు కదా అనుకున్నప్పుడు ఆయన తగ్గిస్తున్నాడు. బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నత్తివానికి నోరుగా ఉన్నటువంటి దేవుడు మనం చూసాం, గుడ్డివానికి కన్నుగా ఉన్నటువంటి దేవుడు మనం చూసాం. బలహీనుడుగా ముళ్ళు అనే బలహీనత ఉన్నటువంటి వానికి బలంగా ఉన్నటువంటి దేవుని మనం చూసాం. ఉదయకాలం ఈ స్వస్థత ఆదివారమున స్వస్థత అనే అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయమున నీకే బలహీనత ఉందో, ఒకవేళ నేను మోషేలా నత్తివారం కాదేమో, నాలుక మాంద్యమో నోటి మాంద్యమో లేనటువంటి వారమేమో, మంచిగా మాట్లాడగలమేమో స్పష్టంగా, మంచిదే. అలాగే గుడ్డివారం కాదేమో, దేవుడు మంచి దృష్టి ఇచ్చాడు, చూడగలుగుతున్నాము, మంచిదే. కానీ నీ ముళ్ళేదో నీవు తెలుసుకోవాలి. దేవుడు ప్రతి మనిషికి ఏం పెడతాడు? ముళ్ళు పెడతాడు. ఎందుకంటే పౌలంతటి వాడికే
తన ఒంటిలో తన శరీరంలో ఏముందట? ముళ్ళుందట. దేవుడు మనకు కూడా ముళ్ళు పెడతాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడైనా ఏ విషయంలోనైనా దేవుని కంటే హెచ్చింపబడుతుంటే, హెచ్చుగా చెప్పుకుంటుంటే, గొప్పగా చెప్తుంటే దేవుడు బ్యాలెన్స్ చేయడానికి ముళ్ళు గుచ్చుతుంటాడు. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు నీ బలహీనతను, నీ యొక్క బలాన్ని తెలియచేస్తూ ఉంటుందండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. కుంటివారైన, గుడ్డివారైన, మూగవారైన, చెవిటివారైన, ఏ అనారోగ్యం ఉన్నా సూపర్ న్యాచురల్ పవర్. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన మల్టీ టాలెంటెడ్ అండి. అన్ని రంగాలలో స్పెషలిస్ట్ అంటామే, నైపుణ్యత ఉన్నటువంటి వాడు. ఒక డాక్టర్ ఒకదానికి సంబంధించిన వాడై ఉండొచ్చాం, కానీ ఈ డాక్టర్, ఈ పరమ వైద్యుడు, ఈ పరమదేవుడు ఎంత గొప్ప డాక్టర్ అంటే అందరికీ అందరినీ కూడా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలు, ప్రతి అవయవానికట వైద్య విధానంలో, వైద్య పరిజ్ఞానంలో మనం ఆలోచన చేస్తే 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడట, 150 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడట. ఏది గుండె కొట్టుకోవడానికి. ఎప్పటి నుంచి కొట్టుకుంటుంది ఇది? తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పటి నుంచి దానికి ఎంత ఆయుష్ ఇచ్చాడంటే దేవుడు? 100 ఏళ్ళట, 150 ఏళ్ళట. అంత గొప్ప ఆర్గాన్స్, అవయవాలను దేవుడి శరీరములు ఇస్తే దాన్ని మనం ఏం చేసుకుంటాం తెలుసా? తాగి, తడిసి, ఊగి, కింద పడి, పైకి లేచి లేనిపోయింది. చిన్నప్పుడే, చిన్నతనంలోనే చిన్నపిల్లలు, స్త్రీలు విధవరాండ్రు అవుతున్నారు. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకొని పిల్లలతో ఒంటరి వాళ్ళై ఉన్నటువంటి పరిస్థితులు లేవా? లోకం మీద ఎన్నో ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, బలహీనతను విడిచిపెడదాం. దేవుడు కన్నుగా, నోరుగా, సమస్తముగా మన బలహీనతల్లో బలమైనటువంటి వాడుకున్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడిచ్చే స్వస్థతను మనం పొందుకుందాం. ఈ స్వస్థత ఆదివారంలో దేవుడు అంత గొప్ప పరమ వైద్యుడని మనం పాడుకున్నాం. ఆ పరమ వైద్యుని యొక్క స్వస్థతను మనం పొందుకుంటే నీవు బాగుంటావు, నీ భార్య, పిల్లలు, కుటుంబం స్వస్థత ఉంటుంది, సంఘానికి స్వస్థత ఉంటుంది. స్వస్థపడినటువంటి కుటుంబాలుగా, స్వస్థత పొందిన, స్వస్థత ఉన్నటువంటి సంఘాలుగా ఉండగలుగుతాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన ఏడాదిలో మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.